వాళ్ళ బ్యాంక్ రావడం ఏంటి? అవండి మనం అకౌంట్ ఓపెన్ చేసింది బ్యాంకులో, బ్యాంక్ కాక ఎక్కడికి వెళ్తాం చెప్పండి, తప్పే ఉంది అందులో. కానీ ఇంతకీ ఒక విషయం, మేనేజర్ గారిని అట్లా మాట్లాడు. మేనేజర్ ఎవరేమనలా, అది పక్కన పెట్టేసేయండి. ఈ మేనేజరు దయాకర్ది పక్కన పెట్టేసింది పూర్తిగా, వాళ్ళ విషయం మనకు సంబంధం లేని తర్వాత మాట్లాడదాం. మీరు నిన్నటి వరకు చెప్తూ వచ్చింది ఏంటంటే డబ్బులు అందులోనే ఉన్నాయి అన్నారు. అందులోనే ఉన్నాయా డబ్బులు? అవును. అందులో ఎంత ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎంత ఉన్నాయి అందులో? యాజ్ ఆఫ్ నో అందులో 30,000 ఉన్నాయి. ఓకే, అంటే మనకి తెలిసినప్పుడు బిగినింగ్ లో 1,00,000 ఉన్నాయి, 1,00,000 పై చిలుక ఏమి ఉండాలి, 1,00,000 మీరు పెట్టినవి. ఆ తర్వాత క్యూ గారు ఏమో ఒక 500 వేసాడు, కార్తీక్ ఒక 1000 వేసాడు. అంటే 1,00,000 మీద కొంత. మరి ఈ 30,000 లాగా, ఈ 30,000 లాగా తగ్గిపోయినట్టు మధ్యలో ఎప్పుడెప్పుడు తీశారు, మీకు ఐడియా ఉందా? అవును, నేనే తీశాను. మీకు నెట్ బ్యాంకింగ్ ఉందా? మరి నెట్ బ్యాంకింగ్ మీరు వాడారా? కాదు, నేను డ్రా చేశాను వెళ్ళి. కరెక్ట్, నెట్ బ్యాంకింగ్ కూడా వాడినట్టు చూపిస్తుంది కదా. అవును, నేను వెళ్ళినప్పుడు నెట్ బ్యాంకింగ్ చేసుకొని వచ్చానుగా. కానీ నెట్ బ్యాంకింగ్ లేదని చెప్పారు కదా బ్రదర్, మొన్నటి దాకా నెట్ బ్యాంకింగ్ లేదు, నేను వాడట్లేదని కూడా అన్నారు. లేదండి, తర్వాత నేను చేసుకొని వచ్చాను. సరే, ఇప్పుడు మరి మాకు ఎవరికైనా ఇద్దరికి చెప్పారా? ట్రస్ట్ లో క్యూ ఉన్నాడు, నేనున్నాను, మాకు ఎవరికైనా చెప్పారా మీరు మరి ఇంత డబ్బులు తీస్తున్నామని? నేను ఎవరికి చెప్పలేదు. మరి చెప్పాలి కదా, అంటే ఇప్పుడు ట్రస్ట్ అట్లా కదా బ్రదర్. ఒక నెంబరు ఇచ్చారు. ఏ నెంబరు? ఆ నెంబర్ కి డబ్బులు కావాలి పంపించమన్నారు. ఏ నెంబర్ కి? ఎవరి నెంబర్ కి? నాకు తెలియదు ఏ నెంబర్. అంటే మరి అది కరెక్టేనా బ్రదర్? అది మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నాం ముగ్గురు, అట్లా కాదు బ్రదర్, మనం డమ్మీలు. మరి దేనికి ఉన్నాం మనం ట్రస్ట్ లో? ట్రస్ట్ అంటే మనం మళ్ళీ అట్లా కాదు ప్రకాష్ గారు, ఇక్కడ ఒక మాట, అదే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. మీరు అతను చెప్పే మాటలు అన్నిటికీ మూ అని మనం, మీకు కొంచెం అభ్యంతరంగా ఉంటదేమో. నేను ఆ మాట అనగానే డూడు బస్వన్ అని బయట ప్రజలు అన్నట్టు, ఇలా అయితే కరెక్టేనా బ్రదర్? మరి ఇది అదే అక్కడ వచ్చింది, అక్కడే ప్రాబ్లం వస్తుంది. ట్రస్ట్ లో నేను డబ్బులు వేసాను కాబట్టి అంతా నా పెత్తనమే సాగిద్ది అంటే కుదరదు బ్రదర్ అది. మరి మనల్ని ఎందుకు పెట్టారు చెప్పండి, నాకు అర్థం కాదు. ట్రస్ట్ లో అంటే మీరు అంటే ట్రస్ట్ లో ఎవరైతే మాట వింటారో వాళ్ళ చేతిలోని అధికారం పెట్టుకుని, అందులో చెక్ పవర్స్ పెట్టుకుని, ఇక మమ్మల్ని ఎరిపప్పలాగా పెట్టానిక? అంటే రేపు పొద్దున వచ్చేవాళ్ళు కూడా ఇంతే, ఇక ఎవరికి వాయిస్ లేకుండానా? ఏమోనండి, వచ్చే వాళ్ళు ఎవరో నేను చెప్తాను, అప్పుడు ఆ నెంబర్లు ఆ పేర్లు దాంట్లో ఇంక్లూడ్ చేయమన్నా. మీకు ఇది కరెక్ట్ గా అనిపించిందా? మరి ట్రస్ట్ లో మిగతా ఇద్దరికి చెప్పకుండా మరి మేము ఎందుకున్నట్టు ఆ డబ్బులు తీసేటప్పుడు కానీ ఎవరికైనా పంపిస్తున్నట్టు ఇది కరెక్టేనా? మరి మీరు చెప్పండి. ఇప్పుడు సీఎం పక్కన పెట్టండి, నన్ను అడిగారండి, అంటే మమ్మల్ని అడగాల్సిన సందర్భం లేదా? మరి వాళ్ళకి పంపించాలండి అన్నారు. ఎవరికి అనేది మీకు చెప్పారా? నాకు తెలియదు, హైదరాబాద్ లో ఎవరో. అంటే అప్పుడు ఒక్క నిమిషం కూడా మీకు అనిపించలేదా దీపక్ గారికి చెప్పాలి, వినయ్ గారికి చెప్పాలి, మీకు అనిపించలేదా? మరి అంటే మేము కూడా ట్రస్ట్ లో ఉన్నాం కదా, మాకు చెప్పాలని అనిపించలేదా? ఆయనే కదండి డైరెక్ట్ గా అడిగింది, వేరే వాళ్ళ. నో అక్కడే. మరి ఇప్పుడు నేను మొన్న ఛానల్ పెట్టాలన్నప్పుడేమో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? ఆయన తెర మీద అడుగుతున్నాడే వర్మ గారు, నాకు గాని ఛానల్ కి ట్రస్ట్ కి మీకు పోలికే. నో యు ఆర్ గెటింగ్ మీ రాంగ్ ప్రకాష్ గారు. వినండి, ట్రస్ట్ ఒకసారి ఒకరికి బాధ్యతలు అప్పచెప్పినాక ఎనీ అవుట్ సైడ్ డజంట్ హ్యావ్ ఎనీ బిజినెస్. మీకు ఆ సంగతి తెలుసా? ఇప్పుడు చాలా ఉంది, ఆయన వేసిన డబ్బులు ఆయన తీసుకోవటానికి మీ పర్మిషన్ తీసుకోవాలా? ఎవరిది? ట్రస్ట్ లో డబ్బులు వేసినాక ఎందుకు ఖర్చు పెడతాం మనకు తెలియాలండి. ట్రస్ట్ మెంబర్స్ కి ఆయన వాట్ పొజిషన్ హీస్ హోల్డింగ్ ఇన్ ద ట్రస్ట్ మీరు చెప్పండి. అంటే మాకు ఏమాత్రం గౌరవం లేదా? మాకు ఏమాత్రం గౌరవం లేదా ప్రకాష్ గారు, దీపక్ గారికి? నాకు ఆయన అంతకు ముందు కూడా నన్ను అడిగారు. ఏమని? నన్ను అప్పుడు మనం చిలకలూరుపేట వెళ్ళినప్పుడు వాళ్ళు పర్సనల్ గా డబ్బులు వేసుకుని వెళ్ళిపోయే కాడికి ఇంకా ట్రస్ట్ ఎందుకు? పర్సనల్ గా ఎవడు వేసాడండి? ఆమెకు ఆఖరి నిమిషంలో ఆమె ట్రస్ట్ గిస్ట్ ఇవన్నీ తెలియదు కాబట్టి వేసింది. మరి వేసినట్టు చూపించాం కదా. అప్పటికి మనం ట్రస్ట్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇవ్వలేదా? ఇచ్చాము. కానీ వినండి ప్రకాష్ గారు, వినండి ఒక్క నిమిషం. ఆమె వదిలేయండి వినయ్ గారు, మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు, ఆయనకి నచ్చినట్టు ఆయన చేస్తున్నారు. మధ్యలో మీకు ప్రాబ్లం ఏందంటారా? ఎరిపప్పలాగున్నాను. మరి ఆయన చెప్పండి, మరి ఇది కరెక్ట్ కాదండి మీరు చేసేది అంతా. ఇప్పుడు డబ్బులు వేసాడు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇద్దరు డమ్మీ గాళ్ళని చేసేసి ఆయన ఏదైనా చేస్తే కరెక్టేనా? మరి ఇప్పుడు
పైసలు తీసేయటం, ఎక్కడైనా వాడేసేయటం. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది ఒప్పుకోదు. ఇప్పుడు ఇక్కడ చట్టం ఏమంటదంటే మిమ్మల్ని అడుగుతుంది, ఏమండి మీరు చైర్మన్, మీరు డబ్బులు తీశారు, ఎక్కడ వాడారు, మిమ్మల్ని అడుగుతుంది ట్రస్ట్ బాధ్యతగా. పలానా వాళ్ళకి ఇచ్చానండి అని చెప్తాను. ఎవరికి ఇచ్చారు మమ్మల్ని అడిగి కదా, మనం అందరం సమాలోచన చేసుకుని కదా, నా హక్కును బట్టి నేను, మీ హక్కును బట్టి మీరు చేసుకోరు కదా, మరి అది నైతికంగా కరెక్ట్ కాదు కదా. అది నేను అంటుంది, నా చట్టం కాబట్టి, నా చుట్టం కాబట్టి నేను తీసేసుకుని ఎవరికో ఇచ్చేసాను. ఇది ఒప్పుకోరు బ్రదర్. ఇది మీరేదో ఆయన ఇచ్చాడు, ఆయన బంధువులకి ఇమ్మన్నారు, మీరు అది ఒక కార్డియల్ గా మీతో ఉన్న ఫ్రెండ్షిప్ ని బట్టి మాట్లాడుతున్నారు. కానీ చైర్మన్ గా నేను ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకుంది? దాంట్లో డబ్బులు వేసింది ఆయన కాబట్టి. అట్లా అది ఒప్పుకోదు చట్టం. అది ట్రస్ట్ గైడ్ లైన్స్ అలా ఒప్పుకోవు ప్రకాష్ గారు. ట్రస్ట్ గైడ్ లైన్స్ అలా ఒప్పుకోవు. ఏదన్నా మంచి పనికి వాడటానికి ఎవరో ఒక వ్యక్తి అకౌంట్ లోకి వేయడానికి ఒప్పుకోవు. అది ఒప్పుకోను ఒప్పుకోవు కాదు. అదేదో షాప్ అకౌంట్, అది వ్యక్తిది కాదు. ఏ షాపుది? ఏదో కంపెనీ పేరు అది. అంటే షాప్ లో కాబట్టి ఎవరేం అడగరని షాప్ లో వేయించారా? తెలియదు నాకు దాని వివరాలు. అరే మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు అది వ్యక్తిది కాదు షాపుదని. వ్యక్తికి అయితే ట్రాన్స్ఫర్ అవ్వవండి డబ్బులు. అదేదో అకౌంట్, దానికి జిఎస్టీ. వ్యక్తికి అవ్వదు, అదే మనం ముందే అనుకున్నాం కదా, వ్యక్తికి అవ్వదని ముందే అనుకున్నాం కాబట్టి మనకు తెలుసా సంగతి. షాప్కి వేసారు, ఓకే. ఇప్పుడు ఈ షాప్కి వేసేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదా అంటున్నా. ఓకే, ఛానల్ సంగతి లేదు, ఛానల్ పక్కన పడేసేయండి, దానికి దీని పోలిక కాదు. మేము ఇక్కడ మనుషులుగా మనం తిరుగుతాం. ఇప్పుడు మేము కూడా కాళ్ళు చేతులు కట్టుకునే మీతో పాటే తిరుగుతున్నాంగా, ఈ స్వేదం రక్తం చిందించేది తిరిగాం అందరం. అంటే మరి మనుషులుగా గుర్తించరా పక్కన ప్రకాష్ బ్రదరు? తిరిగేటప్పుడు మీరు వేరు, ఇప్పుడు వేరు. ఎవరు? నేనా? ఏం వేరు చెప్పండి, ఏం వేరు? మారిపోయారని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం కాదు, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. ఆయన సంగతి తీసి అవతల పడేసేయండి. 2 నెలల నుంచి మీరు మొహం చాటేశారు బ్రదర్. నేను ఒకటి అడుగుతున్నా, ఆయన తీసేసేయండి. మీ ఉద్దేశం మాట్లాడుతున్నారు. ఏ ఛానల్ మాత్రం రావట్లేదు. ఆయన సంగతి తీసేయండి బ్రదర్. మీ ఉద్దేశం ఏంటి? నేను మారిపోయానన్న దానికి మీ దగ్గర ఉన్న రుజువు ఒకటి చెప్పండి. పోనీ మీరు రావట్లేదు కదా. నేను రావట్లేదు, నాకు బాగోలేదు. నేను ఎవరి దగ్గర? ఈనోజ్ ఛానల్ మన ఛానలే. ఈనోజ్ అప్పుడప్పుడు వెళ్ళాను, అంతకు మించి నేను ఎక్కడికి వెళ్ళాను? వాడు టాక్ రేషనల్ కాదు, ఇంకోటి క్వశ్చన్ ఎవ్రీథింగ్, 1 గంట ఆదివారం పూట తప్ప ఎక్కడికి వెళ్ళాను నేను? ఏ ఛానల్కి వెళ్ళాను? ఈనోజ్ ఈజ్ వెరీ మచ్ అవర్ ఓన్ ఛానల్. ఈనోజ్ మన ఛానలే. అది కూడా అందరికి తెలిసే జరుగుతుంది కదా. నా కంట్రోల్స్ అక్కడే ఉన్నాయి, అందరికీ తెలుసు, అన్నదమ్ములు ఇద్దరికి. ఇంకా నేను కాకుండా ఎక్కడికి వెళ్ళాను? ఇంకా నేను గూడు. మీరు ఒక మాట వినండి, నేను చెప్పేది. ఆయన ట్రస్ట్ లో డబ్బులు వేసాడు, వేసిన ఆయనే అడిగాడు, నేను ఆయనకి ఇచ్చాను యాజ్ ఏ చైర్మన్. అక్కడే వస్తుంది యాజ్ ఏ చైర్మన్ అంటే ఇక చైర్మన్ పొజిషన్ బట్టి మీరు ఏదైనా చేసేద్దామని. మీరు ముందు మీరేం చేశారు? మీరు 2 ప్రోగ్రాములు చేశారు. ఎక్కడ? మనము చేశాం బ్రదర్. తర్వాత మీరు ఇంకొక ప్రోగ్రామ్ పేట మనం వెళ్ళి చేసాం. అవునా? మనమేనా చేసింది? మనమేనా? 2 సందర్భాలు. నో పేటలో మనద్దరమేనా చేసింది? మనద్దరమేనా? లేకుండా ఏమండి నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి మనం ఖర్చు పెట్టాము. బ్రదర్ వినండి ఒక్క నిమిషం. ఇది కరెక్టా? చెప్పండి. పేటలో చేసింది ఎవరు చెప్పండి? పేటలో ఎవరు ప్రోగ్రామ్ చేసింది? మనద్దరమేగా. మనమే. అవును, ఓకే. అక్కడ ప్రాబ్లం తప్పే ఉంది, అక్కడ మనమే కదా చేసింది. ట్రస్ట్ అకౌంట్ నుంచి కదా డబ్బులు వెళ్ళాలి. ఓకే, ట్రస్ట్. ఇప్పుడు ఆమె నాకు బలవంతాన్ని నేను వేపించానా? ఆమె వేసారు, ఆమెను కనుక్కుందాం. మరి లైన్ లో తీసుకోనా? నేను దురుద్దేశంగా నాకు ఏంటని చెప్పానా? ఆమె అకౌంట్ ఆమెకే ఇచ్చాం కదా. ఆమె అకౌంట్ అక్కడ మీ అకౌంట్, మీ ట్రస్ట్ అకౌంట్ ఉంది, ఆమె గ్రూప్ లోనూ ఉంది. ఆమె మంది ఇవన్నీ ఇంట్రికసీస్, ఈ చిక్కుముళ్ళని నాకు తెలియదండి, మీ నంబర్ పంపిస్తాను, అది మీరు చెప్పండి సీఎం కంటే. నేను చెప్పాను కదా, నేను దాచుకోలేదు కదా. ఆమె పంపించినప్పుడు చెప్పాను, పంపించిన ముందు చెప్పాను, తెర మీద చూపించాను. ఇంకా ఇక్కడ ₹1 నా దగ్గర మిగిలింది ఏముంది? పోయి వచ్చిన తర్వాత అడిగారు డబ్బు సీఎం గారు. ఎవరు? పోకముందు నేను కారు దిగి మరి చెప్పా. నేను ఎవరితో అయితే నేను నా కజిన్స్ తో వెళ్తున్నాను, కారు దిగి మరి డబ్బులు ఎవరిచ్చారు? డబ్బులు ట్రస్ట్ లో నుంచి తీసారా అంటే తీయలేదు సీఎం గారు అని అంటే, మరి ఎవరిచ్చారు డబ్బులు అంటే? నో ఐ కాల్డ్ హిమ్ పర్సనల్లీ. నేను వినండి, ఇప్పుడు తనకు నచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఐ కాల్డ్ హిమ్ పర్సనల్లీ. నా కాల్ డేటా కూడా ఉంది, కాల్ రికార్డ్స్ కాదు, కాల్ డేటా రిజిస్టర్. నేను నా కారు దిగి మరి నా పక్కన ఎవరైతే డ్రైవింగ్ చేశారో వాళ్ళ చేత కూడా సాక్ష్యం చెప్పిస్తా. పని కట్టుకుని పాస్ కోసం ఆగి, ఇదిగోండి కీర్తనా సిస్టర్ ఫోన్ చేశారు. ఏం చెప్పి మరి ఇప్పుడు
ఏమంటారు? నేను మన ఇద్దరం ప్రోగ్రామ్ కి వెళ్ళక ముందు విడిగా చేసాం, కాల్ కలిపి చేసాం. అది ఏమని ఆమె పంపిస్తున్నానంది, ఇప్పుడే పంపించింది ఆఖరి నిమిషంలో. ఈ పంపించిందని ప్రోగ్రామ్ చేద్దాం. స్వర్ణ గారికి ఫోన్ చేస్తే ఆమె కూడా పంపించింది. ఇప్పుడు ఏమంటారు? నేను ఆయనకి డబ్బులు వేయటం నేరము, మీరు బ్యాంకుకి పోయి ఆడ రద్దు చేయటం నేరం కాదు. రచ్చ కాదు బ్రదర్, మాకు చెప్పాలి కదా అంటున్నాను. మాకు చెప్పాలి కదా. మీరు మాకు చెప్పారా? ఏది పోయే విషయం. ఏది 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 మీరు ఎందుకు వెళ్ళారు బ్యాంకుకి? బ్యాంక్ చైర్మన్ ఎవరు? ఎవరు ఆ, ఎవరు ఎందుకు వెళ్ళారు బ్యాంకుకి? ఎందుకు వెళ్ళేది మరి కనుక్కోవద్దా? నువ్వు ఏమండి ప్రకాష్, మీరు ఎవరికి చెప్పట్లేదు, ఇది కరెక్టే. మరి నిన్నటి దాకా ఏమన్నారు? డబ్బులు ఉన్నాయి అన్నారుగా. ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎక్కడ లేవు. 30,000 ఉన్నాయి, అందులో 30,000 ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎందుకు? మీకు అవసరం ఏంది? అయ్యో, ఇది మరి అవసరం. ఇప్పుడు మీకు సంగతి చెప్పనా? ఇప్పుడు ఆ ట్రస్ట్ లో డబ్బులు తీసి ఎక్కడ పిచ్చి పిచ్చిగా వాడితే మనల్ని అందరినీ బొక్కలేస్తారు. ఎంక్వైరీ చేయడానికి మీరు బ్యాంకుకి వెళ్ళారు. ప్రకాష్ గారు, డబ్బులు తీసి పిచ్చి పిచ్చిగా వాడితే అందులో ఉన్న అందరినీ బొక్కలేస్తారు. మీకు ఆ సంగతి తెలియట్లేదేమో. మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఏం చేయాలో ఎట్లా చేయాలో మాకు తెలుసు. మీరేం నాకు చెప్పని అవసరం లేదు. మరి అట్లా మాట్లాడదు ప్రకాష్. ఇది ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారా? బ్యాంకుకి వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ మీరు ఎందుకు వెళ్ళారు బ్యాంకుకి? మరి మీరు ఇన్ఫార్మ్ చేయకుండా డబ్బులు ఎందుకు తీశారు? మరి మీరు ఎందుకు వెళ్ళారు? మీరెందుకు డబ్బులు తీశారు? మరి మీరెందుకు డబ్బులు తీశారు ఇన్ఫార్మ్ చేయకుండా? మీరెందుకు తీశారు డబ్బులు? 70,000 ఇంకోళ్ళకి ఎందుకు ఇచ్చారు? మరి చైర్మన్ అతను ట్రస్ట్ కి డబ్బులు వేసినటువంటి నో ట్రస్ట్ కు డబ్బులు వేసినంత మాత్రం అడగాలని లేదు. ట్రస్ట్ కు డబ్బులు అక్కడే వస్తుంది ప్రాబ్లం. లేదు సరే, ఇక మీరు ఆయన చెప్పినట్టే వింటాను. అంతా డూడు బస్వన్లా తలుపు నేనేం చేయలేను బ్రదర్. ఆయన వేసాడు కాబట్టి ఆయన అడిగి ఇచ్చాడంటే మా మాట విలువేం లేదా? మరి మీరు నాకు వేడని మీరు విలువిస్తున్నారు. మీరు ఏం చేసాం? నిన్ను ఒక్క మాట మిమ్మల్ని అన్నా చూపించండి. మిమ్మల్ని నేను పర్సనల్ గా నేను మొన్న కూడా ఏమండి నాకు వేరే దారి లేదు, ఇక్కడే ఉంటానంటే మీరు ఉండండి, హ్యాపీగా ఉండండి, దుబాయ్ వెళ్ళండి, ఇన్ని మంచి మాటలే చెప్పాను కదా. నన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నారు? వేర్ డిడ్ ఐ సే రాంగ్ అబౌట్ యూ? పర్సనల్ గా కాదు, మిమ్మల్ని బ్యాంకుకి వెళ్ళి అక్కడ రద్దు చేయడం అనేది ఎంత బ్లెండర్. మిమ్మల్ని కాదు అక్కడ ప్రాబ్లం చేసింది. అసలు ఏమున్నది ఏమి లేదని కనుక్కోవడానికి నేను పద్ధతిగానే అడిగా. క్యూ గారు ఒకంత వాయిస్ రైజ్ చేసి అడిగారు. ఎందుకే ఒరే బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందండి? ఒక మాట చెప్పండి, ఒక్క నిమిషం. బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది చెప్పండి. ఇప్పుడు కూల్ గా మాట్లాడుకుందాం. బ్యాంక్ ట్రస్ట్ లో ఎవరున్నారు? ట్రస్ట్ లో ఎవరున్నారు? చైర్మన్ అన్నంత మాత్రాన అన్ని దఖలు పడవు మీకు. మీరిద్దరు మెంబర్స్, నా ఇష్టమైతే మిమ్మల్ని ఉంచుతా, తీసేస్తారు. చెప్పండి. ఓకే, మమ్మల్ని ఉంచుతారు తీసేస్తారని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఉంచుతున్నారా తీసేస్తారా? ఉంచుతారా తీసేస్తారా? ఉంచుతారా తీసేస్తారా? ఆ ట్రస్ట్ కి ఎవరైతే ఫండింగ్ చేస్తారో వాళ్ళతో చర్చించి నేను తర్వాత నిర్ణయం తీసుకుంటా. అంటే మా మాటలు మా అభిప్రాయాలు అవసరం లేదు. అయితే ఇంత ట్రస్ట్ కు పాటుపడిన అందరి అభిప్రాయాలు అవసరంలా? ఎవరైతే డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన మాటలు చెల్లుబాటు అవ్వాలా? మిమ్మల్ని ట్రస్ట్ లో పెట్టింది నేనే. మీరా? తీసే అధికారం నాకే ఉంటది. మీరు పెట్టారా? ఏమండి అందరం ఆలోచించుకుని కదా మనోజ్ గారు, మీరు మనం ఇంత కష్టపడి కదా వెళ్ళింది, మీరు పెట్టారా? చైర్మన్ గా నాకు ఆ అధికారం ఉంటది. అట్లా కాదండి, మేము అందరం మనం కలిసి పెట్టుకుంటే ఇవన్నీ కాదండి. ట్రస్ట్ కి ఫౌండర్ చైర్మన్ నేను. ఎవరిని ఉంచాలన్నా ఎవరిని తీయాలన్నా అధికారం నాది. మీరేమన్నారంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చిన ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సలహా తీసుకుని చేస్తానంటున్నారు, అదేనా మీరు చెప్పదలుచుకుంది? చేస్తా నేను, ఎందుకంటే ఆయన ట్రస్ట్ కి ఆయన పోషకుడు కాబట్టి ఆయన సలహా నేను తీసుకోవాలి. అంటే ఆయన ఎవరినైనా కుక్క నక్క పందేని తిట్టినా గానీ ఓకేనా? నన్ను తిడుతున్నాడు, దానికి ఓకేనా మీకు? ఏంటిది? నన్ను మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాడు అనేది మీరు ఆయన కలిసి తెలుసుకోండి. అంటే మీరేం విచక్షణ వాడరా? మరి ఇప్పుడు ఆయన తీసేద్దాం అంటున్నాడు, మీకు చెప్తున్నాడు. నన్ను ఎందుకు తీయాలన్న సరైన కారణం చూపిస్తున్నాడా మీకు? మరి ఏంటిది? నన్ను తీయటానికి మీకేమైనా కారణం చెప్పాడు ఆయన? నేను తీస్తానని ఆయనకు నేను చెప్పలేదండి. అరే ఇప్పుడే మీరు అన్నారు కదా, నాకు నేనుగా తీయనండి, ఆయన పోషకుడు కాబట్టి ఆయన చెప్తే తీస్తానంటున్నారు. అన్నాడు ఆయన మాట వరుసగా అన్నాడు. ఆయన మాట వరుస అన్నదాన్ని మీరు ఇప్పుడు రుజువు చేశారు కదా. నాకు బోల్డంత శక్తి ఉంది, నేను శక్తిమంతుని మీరు చెప్పారు. ఆయన మాట వరుసగా అన్నాడని నేను మీకు పొద్దున చెప్పాను. మరి మీరు ఇప్పుడు ఇంకా బలవంతంగా మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని తీసేయాలని. అదే దేనికి ఒక కారణం చెప్పండి. దేనికి? మీరు బ్యాంకుకి ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు బ్యాంక్ వినండి, మీరు ట్రాన్సాక్షన్లు ఎందుకు చెక్ చేశారు? తప్పేముందండి? మీరేమన్నారు? అన్ని డబ్బులు ఉన్నాయి అన్నారా? మరి అది అబద్ధం కదా? పాస్టర్ గారుగా ఉంటూ అట్లా అబద్ధం చెప్పొచ్చునా? మరి డబ్బులు అందులో ఉన్నాయి కదా? ఉంటే ఉంటాయి, లేకపోతే లేవు. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా వస్తాయి. లేవు, రాలా. మీరు ప్రతి నెల 10,000
మీరు ప్రతి నెల 10,000 తీశారు, దేనికోసం తీశారు చెప్పండి మరి? జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో? ఏం అవసరం అండి? అయ్యో దాంట్లో ఉండాల్సింది ₹1,00,000 ఆ, మళ్ళీ వస్తాయి 4 రోజులు. అట్లా రావు. అట్లా ఇక్కడే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏంది? ప్రకాష్ గారు వినండి, నేను క్లియర్ గా ఒక్క మాట చెప్తున్నా. డబ్బులు మిగతా వాళ్ళతో అభిప్రాయం లేకుండా తీసినప్పుడు, అది ఇంకో రకంగా యాంటీ సోషల్ గా వాడినప్పుడు, అందులో ఉన్న ముగ్గురు మీద బాధ్యత ఉంటది, బొక్కలు వేస్తారు అందరినీ. అది మీకు అర్థం కావట్లేదేమో. వాళ్ళు ఎవరు తీయలేదు దాంట్లో డబ్బులు, చైర్మనే తీసింది. చైర్మన్ తీసి మిగతా వాళ్ళకి చెప్పి చేయాలి. తీశాడు. చైర్మన్ మిగతా వాళ్ళు చెప్పి తీయాలి బ్రదర్, అది మీరు అంటుంది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకో రకంగా వాడతారు, మీరు ఇంకో రకంగా వాడతారు. ఎవరు బాధ్యులు అప్పుడు? డబ్బులు పోయింది. ఆ? ఇప్పుడు దాంట్లో డబ్బులు పోయింది నా అకౌంట్ నుంచి, మీ అకౌంట్ నుంచి కాదు. ఏ అకౌంట్ నుంచి పోయినాయి? నా అకౌంట్ నుంచి దాంట్లో డబ్బులు పోయింది. నో నో నో, తీసింది మీరే కదా, తీసింది మీరే కదా. వేసింది నేనే, తీసింది నేనే. నో నో నో, ఇప్పుడు అందులో ఉన్న డబ్బులు అది చెప్పాలి నేను. అరే ఎందుకు చెప్పకూడదు? ట్రస్ట్ లో ఉన్నది ఎవరు? ట్రస్ట్ మీ ఒక్కళ్ళ పేరు మీద ఉందా చెప్పండి? అవునండి, నాకు చైర్మన్, నేను ఫౌండర్ ని, చైర్మన్. నో నో నో, దేర్ యు ఆర్ గెటింగ్ రాంగ్. ఫౌండర్ చైర్మన్ అయినప్పటికీ మిగతా వాళ్ళతో సమాలోచన చేసి చేయాల్సి ఉంటది. లేదు ట్రస్ట్, యు ఆర్ జస్ట్ మెంబర్స్ ఓన్లీ దాంట్లో. ఆహా, మీరు చెప్పదలుచుకుంది అదే. అయితే నేను ఫౌండర్ చైర్మన్, యు ఆర్ జస్ట్ నేను పెట్టాను మిమ్మల్ని మెంబర్స్ గా. మీరు పెట్టారా? మనం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మనం అనుకోలేదు, కేవలం మన ముగ్గురు మాట్లాడుకున్నావా? ఎవరెవరిని పెడతారు? మన ముగ్గురే మాట్లాడుకున్నావా? అందరూ ఉన్నావా? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? వేరు మీ మాటలు ఏంటంటే, వేరు. ఆయన మాటలు కాదు, మీ మాటలు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఏమంటున్నారు మీరు? ఆఫ్టర్ ఆల్ నేనే పీకేస్తాను అని చెప్తున్నారు, అంతేనా? నాకు ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఏమని? మీరు బ్యాంకింగ్ పోయి గొడవ చేసిన ఏం గొడవ చేశాను నేను గొడవ చేసినట్టు లేదు అక్కడ. ఆయన అడగండి, నేను మంచిగానే మాట్లాడానే. దీపక్ గారు వాయిస్ రైజ్ చేసి అడిగి, మీరు నన్ను ఎందుకు అంటున్నారు? మీరని ఇద్దరిని కలిపి ఎందుకు అంటున్నారు? ఏంటండి, దీపక్ గారు గొడవ చేస్తే ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని వదిలేసి దీపక్ గారి మీద యాక్షన్ తీసుకుంటా. దీపక్ గారేగా మాట్లాడింది, మరి నేను కాదు కదా మాట్లాడింది. గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడింది నేను కాదే. నేను ఇంకా మీకు అనుకూలంగా మాట్లాడానే. మీరు కావాలంటే అడగండి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ ని. ఆయనతో వాయిస్ రైజ్ చేసి మాట్లాడింది ఎవరో? కళ్ళజోడు పెట్టుకున్న ఆయన. నేను కాదే. ఆయనతో గొడవ దిగింది ఆయన. చైర్మన్ కి ఇన్ఫార్మ్ చేయకుండా, చైర్మన్ కి తెలియక. అంటే చైర్మన్ మరి మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసే పైసలు తీసారా మరి? నా పేరు మీద ఉన్న ట్రస్ట్, నేను ఫౌండర్. మీ పేరు మీద ఉందా? ఆగండి, మీ పేరు మీద ఉందా ట్రస్ట్? మీరు ఎట్లా చెక్ చేస్తారు? బ్రదర్, మీ పేరు మీద ఉందా ట్రస్ట్? మీ పేరు మీద ఉందా? అవును, మీ పేరు మీద ఉందా? దానికి ఫౌండర్, చైర్మన్. నో నో నో, ట్రస్ట్ పేరు చెప్పండి. ట్రస్ట్ పేరు ఏమనుంది? కామన్ మ్యాన్ ట్రస్ట్. మరి మీ పేరు మీద ఉందంటారేంటి? ఫౌండర్ ఎవరు పెట్టుకున్నారు? మనం అందరం మాట్లాడుకుని పెట్టుకున్నాం. మీరు ఒక్కళ్ళే ఆకాశం నుంచి చూడిపడలా, మనం అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఫౌండర్ ఎవరు దానికి? వినండి, ప్రకాష్ గారు, తర్వాత మనోజ్ గారు, నేను, దీపక్ గారు, సీఎం బ్రదరు, ప్రవీణ్, టెక్ గారు, ఇంతమంది కలిసి మాట్లాడుకుని చేసిన వ్యవహారం కదా. అవన్నీ సెకండరీ థింగ్స్ అండి. పేపర్ లో ఉన్న ఫౌండర్ అండ్ చైర్మన్ ఎవరు? మీరు. రైట్. ఇప్పుడు అంటే మీరు అనేది ఏంటంటే, నేను ఫౌండర్. ఓకే, 2-3 విషయాలు క్లియర్ గా మాట్లాడుకుందాం. మీరు ఫౌండర్ అండ్ చైర్మన్ కాబట్టి నేను నా అవసరానికి తీసుకునే అధికారం నాకు ఉందా లేదా? కాదు, మీ అవసరానికి తీసుకుందని మీరు అనుకుంటున్నారు, అంతేనా? నేను వేసిన డబ్బులు నేను ఎవరికి ఇచ్చాను అనేది సెకండరీ. మీరేయలేదు. అది ఒక డోనర్ ఇచ్చాడు ఫస్ట్, 1,00,000 అక్కడే ఉన్నాయి. మీరు వేసింది 5,000 అని మీరే చెప్పారు. మీరు వేసిన 5,000 మీరు తీసుకోవచ్చు, తప్పలేదు. డోనర్ ఇస్తే మీకు ఎందుకండి? నా అకౌంట్ లో నుంచి ₹1,00,000 నేను దానికి ట్రాన్స్ఫర్ చేశాను. అంటే ఏ డోనర్ వేసినా పర్లేదు, నేను తీసి వాడేసుకోవచ్చు, అదే మీరు చెప్తుంది, మీ సొంత ఖర్చులకి. అవును, నేను మళ్ళీ వేస్తాను దాంట్లో ఆ డబ్బులు. అక్కడే వస్తుంది ప్రాబ్లం. చట్టానికి అక్కడే చిక్కుతాం ప్రకాష్ గారు. అది తప్పు. అది అదే తప్పు, నైతికంగా తప్పు, చట్టపరంగా కూడా తప్పు. అంటే తప్పుగాక ఇప్పుడు మీరు ఇందాక ఏదో షాపు పంపించారు, ఆ షాపు నుంచి మీరు తీసుకున్నారా మరి పర్సనల్ గా వెళ్ళి? తీసుకుంటాను. ఓహో, అలా మీరు ఏర్పాటు చేసుకున్నారు, అంతేనా? ఇది కరెక్ట్ అనిపిస్తుందా? దేవుడు వాక్య ప్రకారం కూడా కరెక్ట్ అనిపిస్తుంది మీరు చెప్తుంది అయితే? అవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడొద్దు, చట్టం మాట్లాడారు. అరే, మీరు ఇప్పుడే చెప్పారు కదా నేను పాస్టర్ అని. ఆ షాప్ లో పంపించి ఆ షాప్ నుంచి మీరు తీసుకున్నారని. మనము పాస్టర్ ను కూడా, ఒక క్రిస్టియన్ అనే మాట్లాడుతాం తెర మీద అన్ని సందర్భాల్లో. క్రిస్టియానిటీ ట్రస్ట్ కి సంబంధం లేదులే కానీ చట్టం గురించి నైతికంగా విలువలే ఉండవైతే. నైతికత గురించి వద్దు, చట్టం గురించి ఇప్పుడు మాట్లాడండి మీరు. అట్లా కాదు బ్రదర్, ఇప్పుడు మీరే చెప్పారు ఆయన ఎవడో చెప్తే తీసానన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? షాపు పంపించి ఆ షాపు ద్వారా దొడ్డిదారిని నేను తీసుకున్నాను అన్నారు. ఇది కరెక్టేనా మరి? ఏంటిది?
ఒక షాపు పంపించి సౌకర్యం కోసం నేను చేశానండి అది. దాంట్లో మళ్ళా నేను యథావిధిగా డబ్బులు ₹1,00,000 వేసేస్తాను. ఇప్పుడు ఇది చిన్న అమౌంట్ అండి, సరిపోయింది. ఇది చిన్న అమౌంట్. రేపు పొద్దున 1,00,000, 2,00,000, 10,00,000 వస్తాయి. అప్పుడు కూడా మీరు ఇలాగే తీసి ఇలా ఏ లెక్క జాము లేకుండా చేద్దామనా? అంటే అప్పుడు కూడా మీ ఆలోచన ఇలాగే ఉండబోతుందా ప్రకాష్ బ్రదర్? చెప్పండి. ఒకవేళ డబ్బులు ఎక్కువ వస్తే, డబ్బులు ఎక్కువ వచ్చిన రోజు ఇలాగే ఎవరికి చెప్ప పెట్టుకొని తీస్తాను, ఎట్లాగైనా వాడేస్తాను, అదే మీరు చెప్పదలుచుకుంది? డబ్బులు భవిష్యత్తులో దాంట్లో ఎక్కువ వస్తాయిలే కానీ అప్పుడు నేను అనుకున్న వాళ్ళు ఉంటారు ఆ ట్రస్ట్ లో, మీరు ఉండరు. అదే బ్రదర్, మీరు చెప్పేదే చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు మీరు పీకే తలుచుకున్నారు, అదేనా? అంతే. మీరు చెప్పండి, ఇప్పుడు పీకే తలుచుకున్నారు, అంతే కదా ప్రకాష్ గారు? మీకు మీరుగా పీకే తలుచుకుంటున్నారు, అంతే కదా? నన్ను దీపక్ గారినా? నన్ను దీపక్ గారిని ఎప్పుడు చేస్తున్నారు? చేస్తా, త్వరలో చేస్తా. మీకు ఇందులో నాకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటాను. మీకు ఇందులో ఎవరు ఒత్తిడి ఉందని అంటున్నారా, ఎవరు ఒత్తిడి లేదని అంటున్నారా? మొన్న చెప్పినప్పుడు ఏ ఒత్తిడి లేదు, ఆయన మెసేజ్ పెట్టాడుగా, మరి ఆయన మెసేజ్ పెట్టిన దాన్ని బట్టి అదే మన కామన్ బ్రదర్ వీళ్ళిద్దరిని తీసేయండి అన్నారు. ఆయన మెసేజ్ పెట్టి ఎన్ని రోజులైంది? ఇప్పుడు కూడా ఆయన అదే ఆలోచనతో ఉన్నారనా లేరనా మీరు చెప్తుంది? మెసేజ్ ఆయన గురించి వదిలేయండి. అయ్యో, అసలు మీరు అన్నారు కదా మొన్న ఆయన పెట్టినప్పుడు ఆయన వదిలేశాడు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆయన ప్రభావం మీ మీద ఉందానా లేదనా? ఆయన గురించి వదిలేయండి మీరు. ఆయనకి ట్రస్ట్ కి సంబంధం లేదు. ఆయన మెసేజ్ పెట్టి 4 రోజులైంది. 4 రోజుల దాకా నేను దాని మీద ఏ ఆలోచన నేను చేయలేదు. ఓకే. కానీ ఇందాక నాకు విషయం తెలిసింది. తెలిసినప్పటి నుంచి నేను మీతోటి డేంజర్ ఎప్పటికైనా. ఎందుకు డేంజరు? ఏం చేసాం డేంజర్? ఏం చేసాం? ఒక్క మాట చెప్పండి, ఏం డేంజర్ ఒక్కటి చెప్పండి నాకు. ఫైనాన్షియల్ గా డేంజర్ ఏంది? మీరు చైర్మన్ కి చెప్పకుండా బ్యాంక్ కి పోయి ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేసి మేనేజర్ మీద మీరు వాయిస్ రైజ్ చేసి వినండి, మేనేజర్ మీద ఎవరు వాయిస్ రైజ్ చేశారు ఒకసారి చెప్తారా? నేను ఎవరిని అసలు ఆ చైర్మన్ కి నేను చెప్పాను, నేను ఆ ట్రస్ట్ కి నేను ఎవరిని, నేను చైర్మన్ చెప్పగానే. రైట్, ఓకే. మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరిని అడిగి మీరు పైసలు తీశారు చెప్పండి మరి. ఇప్పుడు ఏంది ఎవరిని అడిగి పైసలు తీశారు అంటే ట్రస్ట్ అడగలేదు. నేను చైర్మన్ ఎవరిని అడగాల్సిన అంటే మీరు ఇప్పుడు తీయాలంటే నన్ను అడగాల. ఎవరు డబ్బులు తీయాలి అంటే నన్ను అడగాల. అంటే మేము ఆఫ్టర్ ఆల్ కాలం, అదేనా మీరు చెప్పదలుచుకుంది? అవసరం లేదు. అట్లా కాదు, ఇప్పటిదాకా తెర మీద మమ్మల్ని చూసి మమ్మల్ని నమ్మి వచ్చి ఇంత ట్రస్ట్ లో ఎవరైనా రూపాయి దలుచుకున్న వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఎవరేశారు రూపాయి మిమ్మల్ని చూసి? అట్లా కాదు, రేపు పొద్దున ఎవరైనా వేసినా గానీ తర్వాత మాట్లాడండి. మీరు మిమ్మల్ని చూసి ఎవరు రూపాయి వేయలేదు దాంట్లో. అంటే నన్ను చూసి ఎవరు వేయలేదు, ఎవరు వేయలేదు. రేపు పొద్దున ఒకళ్ళు ఎవరైనా మరి ఇప్పుడు కీర్తనా సిస్టర్ ఎవరిని చూసి వేశారు? దేంట్లో వేశారు ఆమె డబ్బులు? స్వర్ణలత సిస్టర్ ఎవరిని చూసి వేశారు? దేంట్లో వేశారు? అదేనండి. మీరు ట్రస్ట్ అన్నంత పేరంత మాత్రాన ట్రస్ట్ కాదు. నా మనిషి వ్యక్తిత్వం పట్ల నా మీద కూడా ట్రస్టే ఉంది వాళ్ళకి. ట్రస్ట్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ కీపింగ్ ద ట్రస్ట్ ఆన్ మీ. నో, వినండి, మీ అకౌంట్ కు నా అకౌంట్ కు వాళ్ళు నమ్మే ఇచ్చారు. సంబంధం లేకుండా మాట్లాడవాకండి వినయ్ గారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీరు పీక తలుచుకున్నారు, అంతేనా దీపక్ గారు? నన్ను అంతే. ఎవరికి మరి సమాలోచన లాంటిది ఏం చెయ్యరు, చేయదలుచుకోవట్లా? చేస్తా, దానికి సంబంధించి మీటింగ్ పెడతాను. సరే, ఓకే కానివ్వండి అయితే. రైట్.